బెజవాడ బేబక్క ఉన్నారు ఇవాళ. సో మేడం ఇవాళ షాప్ కి విజిట్ చేశారు. సో మొత్తం కూడా ఎలా ఒక అనిపించాయి షాప్ ఇక్కడ? కాదు, మరి కాంచీపురం వకులా సిల్క్స్ కి విజిట్ చేశాను. అంటే ఇది ఒక షాప్ తో సమానం కాదంట. ఇది ఎన్నెన్నో షాపులతో సమానం. సూపర్. ఏం మరి చీర ఏమైనా కొనుక్కున్నారా? వేసుకున్నాను కదా ఫస్ట్. మాధవి గారు పెట్టారా? బ్యూటిఫుల్ గా లేదు గిఫ్ట్? నిజంగా ఏంటి స్పెషల్ గా మీకే పెట్టారు? అంటే మా ఇద్దరు పేర్ల సింక్ ఉంది. ఎందుకంటే నా యాక్చువల్ పేరు ఏంటో తెలుసా? మధు, తన పేరు మాధురి. సో సింక్ ఉంది కదా, సో అందుకనే మేము స్పెషల్. ఓకే. సో అందుకని స్పెషల్ సారీ మీకు పంపించారనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి మరి పంపించారు. సో ప్రిటీ నో. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మొత్తం అండ్ ఇక్కడ రేట్స్ అంటే ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా మీరు షాప్స్ చూస్తూ రీజనబుల్, వెరీ రీజనబుల్. అసలు ఆలోచించద్దు, హ్యాపీగా కలెక్షన్ కూడా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ అందరూ ఇంకా తక్కువ కూడా రావచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని రకాల బడ్జెట్స్ లో ఉన్నాయి. మీడియా మీరు కూడా రావచ్చు, హ్యాపీగా రండి. మరి మాకు డిస్కౌంట్ ఉందా? ఎంతవరకు ఇస్తారు? మీడియా అనే కూపన్ టైప్ చేయండి, మీకు ఎంతగా ఉంటే అంత డిస్కౌంట్ పట్టుకుపోండి. అక్కడ మేము మళ్ళీ బేబక్క తరపున వేసుకోవచ్చా? అబ్బా, మరి చెప్పండి బేబక్క తరపున మేము అని చెప్పి. బిగ్ టీవీ తరపున. బిగ్ టీవీ తరపున. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారా? బాగుంది. ఈవెన్ 1 వీక్ అని ఏం లేదు, కానీ ద పాపులారిటీ ఇస్ లైక్ 1 వీక్ లో బాగా చూసారు. సో అదేదో అంటున్నారు, గంగి గోవు పాలు చాలు గెరటెడైనా అన్నట్టు 1 వీక్ ఉన్నా సరే నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. నిజంగానే ఎక్కడ పోయినా బేబక్క అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ keep watching Big TV. I have a close association with Big TV as well. And ma'am మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇవాళ ఆదర్శం. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు ప్రమోట్ చేసే వాళ్ళకి? అస్సలు బెట్టింగ్ యాప్ నో ఆడద్దు, ప్రమోట్ చేయొద్దు. నేను నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఇన్బాక్స్లో, I never promoted nor encourage people to do betting apps. So say no to betting apps. Okay, very good. So మా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా బేబక్క తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి కూడా బ్రహ్మాండమైన సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. హేమ గారు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? అమలు బేబీలాగా అలాగే ఉన్నారు. నిజంగా అలాగే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా సరే మీ అందం ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. దాని సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా, కొంచెం యంగ్స్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. నేనా డేరింగ్ అండ్ డాషింగ్, మనసులో ఏముండదు, ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడేస్తాను. కొన్ని అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. తిట్టాలంటే తిట్టేస్తాను. ఎలా అనిపిస్తుంది ఈ షాపింగ్ కి? మొత్తం మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని వాళ్ళ షాప్ ఓపెన్ అయింది. వాళ్ళకి సంబంధించి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? బాగున్నాయి. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, కొన్ని చీరలు చూశాను, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే బయట నేను చూసిన షాప్స్కి ఇక్కడికి కొంచెం కలర్ వేరియేషన్స్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. అలాగే బ్రైడల్ సంబంధించినవి కూడా ఉన్నాయి, బాగున్నాయి, నైస్. సో మాధురి గారితో మాట్లాడారా? ఇంకా మాట్లాడలేదు, ఇప్పుడే వచ్చాను నేను. కలిసారు ఇంతకు ముందు ఎప్పుడైనా మాధురి గారిని? నన్ను పిలవడానికి వచ్చినప్పుడు కలిసాను. ఓకే. సో ఇవాళ వీళ్ళ జర్నీలోని ఇటువంటి ఒక ఫస్ట్ టైం ఇలా షాప్ ఓపెనింగ్. సో మీరు మీ తరపు నుంచి ఎలా చేస్తున్నారు ఏంటి? అంటే ప్రమోషన్స్ కానీ ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు, నేను నీలాగని చేరుకొనుకోవడానికి వచ్చాను అంతే. నేను కొనడానికి రాలేదు మ్యామ్. నా బుర్ర తినడానికి వచ్చావు, రైట్? అయ్యో. సో నేను కూడా చూడడానికి వచ్చాను, నచ్చితే కొనుక్కోవడానికి వచ్చాను, దట్స్ ఇట్. ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే విన్నాను మీరు మూవీస్ చేయట్లేదని, బట్ మీ ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతారు. మీ అలా ఏం లేదు, ఇప్పుడు అంత మంచి క్యారెక్టర్స్ కూడా లేవు. నేను ఒక డ్రీమ్ గర్ల్ లాగా మంచి క్యారెక్టర్స్ చేసేసాను. ఇప్పుడు నుంచునే క్యారెక్టర్, డైలాగ్ లేని క్యారెక్టర్స్ ఒకటి ఇప్పుడు నేను చేయలేను. సో అది కాకుండా చాలా కష్టపడిపోయినని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే. సో బాగా ఎంజాయ్ చేయండి అయితే. థ్యాంక్ యూ. షాప్ ఎలా అనిపించింది? ఎలా ఉన్నాయి? షాప్ బాగానే ఉందండి. కాకుంటే నేను దువ్వాడ శ్రీని గారికి మాధురి గారికి ఫ్యాన్, కానీ చూసి వెళ్దామని వచ్చాను. ఇలా చూసి వెళ్దామని వచ్చాను, వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. చూసారు ఇవాళ? చూసాను, లైవ్ లో చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏమైనా కొనుక్కుంటున్నారా చీర? మరి చూస్తాం, చూసి నచ్చితే తీసుకుంటాం. ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసారా? చూడలేదు, నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ చూస్తాను. సో మాధురి గారు ఇప్పటి వరకు మీరు రీల్స్ లోని వీడియోస్ లో చూస్తూ ఉన్నారు కదా, ఇలా రియల్ గా చూసేసరికి ఏమనిపించింది? క్యూట్ గా ఉన్నారు, బాగున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్లీ ఆవిడ గురించి? ఆవిడ రీల్స్ అవి చేస్తూ ఉంటారు, ఇవాళ ఇలా షాప్ ఓపెన్ చేశారు. ఏమంటే పర్వాలేదు, బెస్ట్ అందరికీ చెప్తానండి, చెప్తాను. నా దాంట్లో పెట్టుకుంటాను కదా, నా
వాట్సాప్లో పెట్టుకుంటాను వెళ్ళొచ్చామని. ఫోటో తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. ఆవిడ రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది. శ్రీని గారితో కూడా ఫోటో తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించింది అయితే. ఓకే.